जय श्रीराम गीतामूर्ति टाक्स की स्वागतम सुस्वागतम। నేను మీకు ఉల్లిగడ్డ మామిడికాయ ఈ రెండు కలిపిన పిట్లని చేసి చూపిస్తాను। ఇది ఎమర్జెన్సీలో మీకు కూరగాయలు లేని టైంలో ఇప్పుడు మామిడికాయ సీజన్లో మంచి రుచికరంగా ఉండే వంటకం ఇది। నేను చపాతీకి గాని జొన్న రొట్టెకి గాని అన్నానికి గాని బాగుంటది। సో నేను ముందుగా ఆవాలు జీలకర్ర వేసిన ఇంగువ వేస్తున్నాను। ఈ ఎండాకాలంలో మనకి అద్భుతమైన వరం మామిడికాయలు। సో మామిడికాయల్ని వీలైనంత ఎక్కువగా వాడుకుంటాం మనం। అందుకు ఇవాళ మామిడికాయ ఉల్లిగడ్డ ఇలా సన్న ముక్కలు దొరుకుతాను। ఎప్పుడైనా మనం మామిడికాయ పప్పు చేసేదినా మామిడికాయ కూర చేయాలన్నా ముక్కలు ఇట్లా ఫ్లాట్గా ఉంటే తొందరగా మగ్గుతాయి। సో ఆ విధంగా తరిగి పెట్టేసుకున్నా నేను। ఆవాలు జీలకర్ర వేగుతున్నా ఉల్లిపాయలు వేస్తున్నాను। ఉల్లిపాయలు కొంచెం మగ్గుతూనే ఎరుపు మీదకి వస్తూనే మామిడికాయ వేయాలి। ఇప్పుడు సమ్మర్లో మనం ఎక్కువ స్టవ్ దగ్గర ఉండలేము చాలా సందర్భాల్లో, లేదా ముఖ్యంగా సెలవున్న రోజు వంట చేయాలంటే కొంచెం బోర్ వస్తుంది। అటువంటి పరిస్థితులు మీకు తొందరగా అయిపోయేది మీరు ప్రయత్నం చేసేది పిల్లలు కూడా కొంచెం రుచిని కోరుకునే వాళ్ళకి బాగుంటుంది। ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి, మామిడికాయలు వేస్తున్నాను। ఈ మామిడికాయలు కూడా కొంచెం మగ్గాలి। మీకు క్వాంటిటీని బట్టి మీరు మామిడికాయలు వేసుకోవచ్చు। కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకున్న కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వాడుకోవచ్చు। దీంట్లో నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను। ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను। శనగపిండిలో సరిపడా ఉప్పు వేస్తున్నాను। కారం వేస్తున్నాను। దీన్ని మనం మంచి కలపాలి। దీన్ని ఉండలు లేకుండా బాగా కలపాలి। పిండిని పిండి ఎక్కువ అవసరం లేదు, అంటే మనం క్వాంటిటీ ఎంతమందికి సరిపడా కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు। దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోవచ్చు। కొంచెం తక్కువనే పడుతుంది, అంటే పలుచగా చేసుకోవాలనుకుంటే తక్కువ పడుతుంది, ఎక్కువ గట్టిగా కావాలనుకుంటే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది। సో మీరు ఈ విధంగా మొత్తం చేసి పెట్టుకోవచ్చు। కొంచెం మగ్గితే చాలు, మనకి తొందర 2 నిమిషాల్లో మగ్గిపోతున్నామంటే చూడండి మగ్గిపోయింది। ఉడికే లోపల ఇంకా మెత్తగా అయిపోతుంది। సో మనం ఈ కలుపుకున్న పిండిని దీంట్లో పోసుకుంటే సరే, ఇది ఉడికే వరకు కూడా ఇంకా ఏమన్నా కొంచెం ముక్క మెత్తబడాలన్నా కూడా మెత్తగా అయిపోతుంది। సో ఇది దగ్గరికి ఉడికిపోతే మామిడికాయ పిట్ల ఉల్లిగడ్డ మామిడికాయ పిట్ల రెడీ। చూడండి ఉడుకుతూనే ఉంది, చాలా రుచికరంగా ఉంటుంది, మీరు ట్రై చేయండి। చూడండి మంచి ఉడికిపోయింది। దీన్ని ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా